బీసీ నేతకే పీసీసీ పదవి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలో మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి గౌడ్ ఇద్దరు పోటీ పడుతున్నారు. కానీ నిన్న జరిగిన భేటీలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీపై మరో 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. భవిత. రైట్ సువర్ణ, హస్తినా టూర్ అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. నిన్న ఢిల్లీ వేదికగా ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగినట్టు ఒక సమావేశంలో టీపీసీసీ పైన కొంత మేరకు ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి భేటీలో మాత్రం ఇటు టీపీసీసీతో పాటు కేబినెట్ విస్తరణ మరియు నామినేట్ పోస్టుల పైన కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే 6 మంత్రులు అవసరం ఉండగా దాదాపుగా 4 మంత్రులకే కేబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పేసి కొంత మేరకైతే సమాచారం అందుతుంది. ఇంకా ముఖ్యంగా టీపీసీసీ పైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి భేటీలో మాత్రము ఒక అభిప్రాయ సేకరణ చేశారు. అయితే ఈ అభిప్రాయ సేకరణలో మాత్రము మంత్రులందరూ కూడా మహేష్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే ఎక్కువ వరకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో పాటు జరిగినటువంటి చర్చల్లో గత కొంతకాలంగా పీసీసీ పైన ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు చర్చించినప్పటికీ ఏ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలనేది మాత్రం కొంత మేరకు ఒక స్పష్టత రాని సందర్భం ఉన్నది. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు కూడా ఇటు ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా పీసీసీ మాకే ఇవ్వాలంటూ కూడా పోటీ పడిన సందర్భం కూడా మనకు తెలిసిందే. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఖచ్చితంగా పీసీసీ మాత్రం బీసీలేకే ఇవ్వాలని మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అయినటువంటి మధు యాష్కి ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మాత్రం ఎవరికి వారే వాళ్ళ విశ్వ ప్రయత్నాలు మాత్రం నాకే పీసీసీ కావాలంటూ కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో మాత్రం మంత్రులందరూ కూడా కొంతమేరకు మహేష్ కుమార్ గౌడ్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్కే ఇస్తుంది అనే సమాచారం కూడా అందుతుంది. కాకపోతే దీనిపైన ఒక అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్కే టీపీసీసీ వస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే వీళ్ళంతా కూడా ఇటు ఢిల్లీ నుంచి సమాచారం కోసం ఇటు మధు యాష్కి గౌడ్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ అయితే వేచి చూస్తున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాచారం వస్తేనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలం కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు మాత్రమే బీసీలకు సంబంధించి పీసీసీ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్కి తెలంగాణ వ్యాప్తంగా కొంతమేరకు పలుకుబడి కావచ్చు, ఇటు అంటే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు, కార్యనిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినప్పటికీ చాలా లాయల్టీగా పార్టీకి పనిచేస్తున్నప్పటికీ కూడా ఢిల్లీ పెద్దలతో కొంతమేరకు సత్సంబంధాలు లేవనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ కంటే కూడా ఢిల్లీ పెద్దలతో మధు యాష్కి ఎక్కువ సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎక్కువ వరకు మధు యాష్కి ఇంట్రెస్ట్ చూపిస్తారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ కూడా కొంతమేరకు అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఇటు మహేష్ కుమార్ గౌడ, మధు యాష్కి గౌడ అని మాత్రం ఒక స్పష్టత మాత్రం రావాల్సి ఉంది. అయితే మొత్తానికి మాత్రం అభిప్రాయ సేకరణలో మాత్రము మహేష్ కుమార్ గౌడ్ పేరుపైనే ఎక్కువ వరకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఉదయం భేటీ జరిగిన అనంతరం కూడా మళ్ళీ సాయంత్రం మరొకసారి భేటీ జరిగింది. ఆ సాయంత్రం జరిగిన భేటీలో దాదాపుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరిని వేరువేరుగా కలిసి ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. సమావేశంలో ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టితో దాదాపుగా గంటపాటు చర్చలు జరిపి మరియు సీఎంతో కూడా గంటపాటు చర్చలు జరిపి వీళ్ళిద్దరి అభిప్రాయ సేకరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం నిన్న స్పెషల్ ఇన్విటేషన్ అంటే స్పెషల్గా వాళ్ళు పిలిచినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఉత్తమ్ యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ పేరే ఖచ్చితంగా వినిపిస్తుందని చెప్పుకోవాలి. కేవలం మరొక 2 రోజుల్లో రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ నెల చివరికల్లా కేబినెట్ విస్తరణ కూడా జరుగుతుందని మాత్రము తెలుస్తుంది.
భవిత, అయితే మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా పీసీసీ అధ్యక్ష పదవి గురించి సామాజిక వర్గం అనేది ప్రధానంగా నిలిచింది. అలా చూసుకున్నా కానీ మధు యాష్కి గౌడ్ అలాగే ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే మధు యాష్కి గౌడ్కి ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఏ ప్రాతిపదికన కేవలం మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది? ఎందుకంటే అంతర్గతంగా కొన్ని విభేదాలు అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లుగా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. అలాంటి అంశాలు ఏమైనా అడ్డొచ్చిన దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్సీ ప్రెసిడెంట్గా పనిచేసిన సందర్భం కనబడుతుంది. విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీలో లాయాలిటీగా ఉంటూ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించాడని చెప్పేసి ఒక పేరు మాత్రం మహేష్ కుమార్ గౌడ్కే ఉంది. ప్రతి కార్యక్రమంలోనూ ముందంజలో ఉండి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మాత్రం మహేష్ కుమార్ పాత్ర చాలా కీలకం అని చెప్పేసి పార్టీ భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవేళ ఢిల్లీ నుంచి సత్సంబంధాలు లేకపోయినప్పటికీ ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్టీని బలోపేతం చేయడంలో కావచ్చు. ఎందుకంటే మనం చూసాము గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు రూరల్కి సంబంధించి ఇటు అర్బన్కి సంబంధించి రెండు చూసినట్లయితే గ్రేటర్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా పార్టీ బలహీనంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయమే కాకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో సంస్థాగత ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇంకా పార్టీ పటిష్టతను పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ విషయంలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా సూటబుల్ పర్సన్ అని చెప్పేసి ఇటు టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఇది మహేష్ కుమార్ గౌడ్కి సత్సంబాలు లేకపోయినప్పటికీ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కే ఇవ్వాలని చెప్పేసి ఇటు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మంత్రులందరూ కూడా కొంత మేరకు వాళ్ళపైన మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అయితే మధు యాష్కి గౌడ్ కూడా ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేశాడు. ఇంతకుముందుకు మాజీ ఎంపీగా కూడా పనిచేసిన సందర్భం ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి కూడా తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నప్పటికీ అక్కడ కేసీ వేణుగోపాల్ మహేష్ కుమార్ గౌడ్ కంటే కూడా మధు యాష్కి పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి సందర్భంలో ఎక్కువ ఎవరిపైన కాన్సన్ట్రేట్ చేశారు, ఎక్కువ ఎవరిపైన మొగ్గు చూపారు అంటే మహేష్ కుమార్ గౌడ్ పేరే వినిపిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. చూడాలి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వరిస్తుందా లేదంటే మధు యాష్కి గౌడ్ వరిస్తుందా అనే మాత్రం కొంతమేరకు స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.